హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలి శ్రీ. ఈరోజు వీడియోలో అయితే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ 2 గ్లాస్ బ్యాంగిల్స్‌తో చూపిస్తున్నానండి. ఒక సింపుల్ ప్యాటర్న్ అండి. ఇవాళ చూపించే డిజైన్ ఏదైతే ఉందో ఈ బ్యాంగిల్స్ 9 ఇయర్స్ పాపకైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలండి. ఇక్కడ గ్లూ అప్లై చేసేసుకోవాలి. నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ. చాలా మంది అనుకుంటారు కదండి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్‌లో బ్యాంగిల్స్ కూడా ఉంటే బాగుంటుందని. హ్యాండ్మేడ్ అయితేనే అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేలా పాసిబుల్ అవుతుందండి. ఇలాంటి బ్యాంగిల్స్ మన హ్యాండ్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటే అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బట్ ఇట్ రిక్వైర్స్ సమ్ టైమ్ అండ్ పేషెన్స్. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ర్యాపింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ర్యాపింగ్ అనేది ఎవరైనా చేస్తారండి, బట్ నీట్గా చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్. బిగినర్స్ కూడా చేస్తారు. కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసిన దానికి బిగినర్స్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్రాక్టీస్ చేయగా అది మనకి ఈజీ అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా చేయగలుగుతాం. నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్ వైట్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ ప్యాటర్న్ అనేది చాలా అంటే చాలా సింపుల్ ప్యాటర్న్, ఎవరైనా చేసుకునే విధంగా. బిగినర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. యాజ్ కంపేర్డ్ టు కలర్ కుందన్స్, ఈ వైట్ కుందన్స్ అనేవి మనకి కాస్ట్ కూడా తక్కువే పడతాయండి. మనం స్టార్టింగ్ ట్రై చేసేటప్పుడు ఈ కుందన్స్ అయితే యూజ్ చేసి మనం డిఫరెంట్ స్టైల్స్ అనేవి ట్రయల్ చేసుకోవచ్చు. మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇంతకీ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? నాకైతే చాలా బాగా నచ్చాయి. పాపకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.